జనసేన పార్టీ ఆవిర్భావ సభకి సంబంధించి ఇప్పటికే భారీ స్థాయిలో ఫుడ్ స్టాల్లు కావచ్చు, ముఖ్యంగా ఈ ఎండలకి ఇబ్బంది పడతారని ముఖ్యంగా కార్యకర్తలు కావచ్చు, మరోవైపు ఇక్కడికి వచ్చేటువంటి అభిమానులు ప్రజల కోసం ప్రత్యేకంగా పుచ్చకాయలు, ఇటు మజ్జిగ ప్యాకెట్లు భారీగా స్టాల్స్ నిర్వహించి, అంటే ముఖ్యంగా హైవేల గుండా వస్తున్నటువంటి ప్రజల కోసం వారికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. మనం చూస్తున్నాం ముఖ్యంగా పుచ్చకాయల స్టాల్స్ దగ్గర ఉన్నాం మనము. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి వాలంటీర్స్ కూడా భారీ స్థాయిలో వాళ్ళు ఉదయం నుంచి ఇక్కడికి వచ్చేటువంటి వారి కోసం ఇక్కడ ఉన్నటువంటి పుచ్చకాయల్ని, మరోవైపు మజ్జిగని తీసి వాళ్ళకి అందిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా వాళ్ళు ఏదైతే ఉదయం నుంచి వాళ్ళు చెప్తున్నారు, ముఖ్యంగా ఏదైతే ఎంతమంది వచ్చినా ఖచ్చితంగా రాత్రి వరకు మేము సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాము, స్వచ్ఛందంగా మేమే వచ్చి ఇక్కడ సేవ చేస్తున్నాం. పిఠాపురం మా నియోజకవర్గంలో ఇటువంటి సభ నిర్వహించడం, మరోవైపు ఆవిర్భావ సభ ఇక్కడ జరుగుతుండడం మాకు ఆనందంగా ఉంది. ముఖ్యంగా ప్రజలకి ఇక్కడికి వచ్చేటువంటి వారికి సేవ చేయడం చాలా ఆనందంగా ఉందని చెప్పేసి ఇక్కడ వాలంటీర్ చెప్తున్న పరిస్థితి ఉంది. ఎలా ఉందంటే ముఖ్యంగా ఉదయం నుంచి మీరు భారీగా ఇక్కడికి వస్తున్నారు, ఏదైతే వాళ్ళకి పుచ్చకాయలు కూడా మీరు అన్ని సిద్ధం చేసి ఇస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటి వరకు ఎన్ని టన్నులు మీరు ప్రజలకి ఇచ్చారు? ఇప్పుడు ఇంచుమించు 20 టన్నుల దాకా ఇప్పుడు సప్లై చేసాం సార్. ఇప్పటికి మన స్టాల్లో ఇప్పుడు ఈ టైంకి అయితే 11 ఎంత అవుతుంది సార్, 10:30. ఈ టైంకి మేము 10 టన్నులు పైన సప్లై చేసాం. ఇంకా ఇంచుమించులో ఇంకో 70 టన్నుల దాకా సప్లై చేయడానికి రెడీగా మేము ఉన్నాం సార్. తర్వాత లోపల భోజనాలు కానీ వాటర్ ప్యాకెట్లు కానీ అన్ని ఎక్కడ ఏది లోటు లేదు సార్, అన్నీ సౌకర్యంగా జరుగుతున్నాయండి. ఎవరికి ఎటువంటి ఇబ్బంది పడవలసిన లేదు సార్. అన్ని సమగ్రంగా అన్నీ ఏర్పాటు చేశారండి. అంటే ముఖ్యంగా స్టాల్స్ పరంగా చూసుకుంటే ఎక్కడ చూసినా మజ్జిగ వితరణ, ఇటు పుచ్చకాయలు వితరణ చేస్తున్నారు, రోడ్లలో వస్తున్నారు అంతా. ఎక్కడెక్కడ ఎన్ని స్టాల్స్ అంటే ఈ రోడ్లలోనే ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారు? ముఖ్యంగా ఇక్కడ చిత్రాడ మొదలు ఊరు చిత్రాడ ఊళ్ళోంచి మొదలెట్టుకుని సార్ సభా ప్రయాణం వరకు కూడా ఒక 40 నుంచి 50 స్టాల్ దాకా కూడా ఉంటాయి సార్. పుచ్చకాయలు అయితేనే, మజ్జిగ పంపిణీ అయితేనే సార్. ఓకే, అంటే ముఖ్యంగా ఇక్కడ వచ్చి తినేవాళ్ళు కూడా కావచ్చు, ముఖ్యంగా ఇక్కడికి వెళ్ళేటువంటి కార్యకర్తలు ప్రతి ఒక్కరూ ఇక్కడ వాళ్ళ వాహనాన్ని ఇక్కడ నిలిపి మరి ఇక్కడికి వచ్చి వాళ్ళు తీసుకెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. మనం చూడొచ్చు, ఇక్కడికి సభకు వెళ్తున్నటువంటి కార్యకర్తలు కావచ్చు, అభిమానులు భారీ స్థాయిలో ఇక్కడికి చేరుకొని ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ప్రాంతాలకు వచ్చి పుచ్చకాయలు స్వీకరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఇక్కడికి వస్తున్న వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇటువంటి ఏర్పాట్లు ముఖ్యంగా ఏదైతే పార్కింగ్కి సంబంధించి చూసుకున్నట్లయితే సభ ఒక ప్రాంతంలో ఉంటే ఆ పార్కింగ్ 2-3 కిలోమీటర్ల దూరంలో ఉండడంతో అక్కడి నుంచి నడిచి వస్తున్న నేపథ్యంలో వాళ్ళు ఇబ్బంది పడకుండా ఈ చల్లగా ఉన్నటువంటి పుచ్చకాయల్ని అందిస్తున్నారు. ఎందుకంటే నీటి శాతం తగ్గిపోతుంది కాబట్టి నడిచి వస్తే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు ఈ పుచ్చకాయలను అందిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మనం చూస్తున్నాం ఎప్పటికప్పుడు ఇక్కడ పోలీసులు కూడా పూర్తిగా ట్రాఫిక్ను కూడా క్లియర్ చేస్తున్నారు. మరోవైపు ఇక్కడ ఎక్కడ ఇబ్బంది లేకుండా సభకు సంబంధించి ఈ స్టాల్స్ వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసే పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఇక్కడ వస్తున్నటువంటి అభిమానులు భారీగా ఇక్కడ చేరుకుంటున్న నేపథ్యంలో ముఖ్యంగా దీనికి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇప్పటికే స్టాల్స్ నిర్వహిస్తున్నామని చెప్పేసి ఇప్పటికే స్టాల్స్ నిర్వాహకులు తెలుపుతున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. ఏదేమైనప్పటికీ ఈరోజు ఉదయం నుంచి ప్రజలకంటే ఎప్పటికప్పుడు వారికి మజ్జిగ ప్యాకెట్లు, మరోవైపు ఈ పుచ్చకాయలు అన్నీ అందిస్తాం. రాత్రి సభ పూర్తయి కూడా మళ్ళా 1-2 గంటల వరకు కూడా వాళ్ళకి నిరంతరాయంగా వారికి అందించేందుకు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఇక్కడ నిర్వాహకులు తెలుపుతున్న పరిస్థితి అయితే ఇక్కడ కనపడుతుంది. కెమెరామెన్ బాబ్జీతో సునీల్, చిత్రాడ నుంచి. జై జనసేన.
వెహికల్ పాస్ ఎంతమంది ఉన్నారు లోపల?